అందరికీ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో ఏం షేర్ చేసుకుంటున్నానో మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా! అవునండి. మల్లెపూలు ఎన్ని మల్లెపూలున్నాయో చూసారు కదా! ఇచ్చిన మల్లెపూలు, ఈరోజు మల్లెపూలు. అంటే నిన్నటివి, ఈరోజువి కలిపి ఎక్కడ కోసాము చూస్తున్నారా? అద్దుకోండి. ఆ చెట్టున ఉన్న ఆ మల్లెపూలని కోస్తున్నాం. ఎన్ని ఇచ్చిన పూలున్నాయో చూసారా? చెట్టు నిండా ఇదిలిపోయేటట్టుగా చక్కగా పూసినాయి కదా! ఎంత చిన్న చెట్టో తెలుసా? 2 చెట్లండి పక్క పక్కనే ఒకే పాదిలో 2 చెట్లున్నాయి. ఒక గుండు మల్లి, ఒకటి సూది మల్లి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క సూది మల్లండి. ఈ సూది మల్లికి ఈ చెట్టుకి ఎన్ని పూలున్నాయో చూస్తున్నారు కదా! ఇదిలా కాసినియండి. ప్రతిరోజు పూలు మంచిగా పూస్తున్నాయి. ఈ మొక్కకి కేర్ ఏం తీసుకున్నాము అని అనుకుంటున్నారు కదా! చెప్తా. కేర్ ఏం తీసుకున్నాము అన్నది చెప్తాను. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారా? ఈ పూలు చక్కగా నాకిప్పుడు కోసి ఇవ్వటానికి రెడీ అయిపోయారండి. చకచకా వాళ్ళ పూలన్నీ చిన్న చెట్టు, అలానే దానికన్నా చిన్న చెట్టు. చూస్తున్నారా? ఈ చెట్టొచ్చేసి గుండు మల్లి. ఇందాక చెట్టు చూసిన మల్లి సూది మల్లండి. ఈ 2 మొక్కలకి ఇప్పుడు ఈ పూలు కొయ్యటానికి రెడీ అయ్యారండి. మా భవాని వాళ్ళ ఆయన ఇద్దరు కలిసి చక్కగా ఆ పూలు కోసుకొచ్చి నాకిస్తూ ఉన్నారు. ఇంతకీ ఈ మొక్కకి కేర్ ఏం తీసుకున్నారు అన్నది చెప్తా. రీసెంట్‌గా ఈ హౌసు ఖాళీ అయిందండి. ఖాళీగా ఉన్న ఇంట్లో గేటుకి తాళమేసి అలా వాళ్ళెళ్ళిన తర్వాత ఆ మొక్కలకి ఇల్లు ఖాళీ అయ్యే ముందు రోజు చక్కగా ఆకంతా దూసేశారండి. ఇంకా హౌస్ ఖాళీగానే ఉంది గదా! మొక్కకి నీళ్లు పెట్టేవాళ్ళు ఎవరు లేరు గదా! చూస్తున్నారు గదా! ఆ పాదులకి వర్షం చినుకు పడినప్పుడు తప్పితే విడిగా అయితే వాటరు పెట్టటానికి కుదరలేదండి. అందువల్ల ఆకు దూసిన వెంటనే 4 రోజుల పాటు మనం నీళ్లు పెట్టకుండా ఉంటే చక్కగా చిగురొస్తదండి. వచ్చే ప్రతి చిగురికి మొగ్గ తొడుగుతది. అందుకే ఇన్ని మల్లెపూలు భలే పూసినియి గదా! ఎప్పుడైనా ఆకు దూసినప్పుడు మన కేరేనండి. భూమిలో ఎరువేయటము, అలానే వాటర్ పెట్టడం ఇయన్నీ తీసుకుంటున్నాం. కాపోతే మొక్క ఆకు దూసినప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆకు దూసినప్పుడు ఒక 5, 6 రోజుల పాటు అస్సలు నీళ్లు పెట్టొద్దండి. ఆ తర్వాత గుత్తులుగా మల్లెపూలు పూయాల్సిందేనండి. గుండు మల్లి, దంతరవల్లి చూడండి ఎంత చక్కగా ఎన్ని పూలు ఇచ్చిపోయిన పూలున్నాయో. ఆ తర్వాత ఒకవైపు మా భవాని వచ్చేసి మల్లెపూలు ఇచ్చిన పూలు కోస్తుంది. వాళ్ళ ఆయన వచ్చేసి మొగ్గలు కోస్తూ ఉన్నారండి. ఇప్పుడు ఈ వీడియో మీతో ఎందుకు షేర్ చేసుకున్నానో చెప్పనా? కేర్ తీసుకుంటే ఎంత మంచిగా పూస్తాయో, కొన్ని సందర్భాలలో కేర్ తీసుకోకపోయినా చాలా బాగా పూస్తాయని చెప్పటం కోసం ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఆకు దూసిన 4 రోజులు నీళ్లు పెట్టలేదు. ఆ తర్వాత అనుకోకుండా మంచి వర్షాలు పడ్డాయండి. అంతే చెట్టు బెట్టకొచ్చిన తర్వాత, ఆ తర్వాత నీళ్లు పట్టిన తర్వాత వచ్చే చిగురుంటది చూసారా? ఆ చిగురుతో పాటు మొగ్గ కూడా వస్తది. ఇప్పుడు ఈ మొక్కను చూడండి ఒక్కసారి. పక్కన బోలెడన్ని చెట్లున్నాయి. వాటికి నీళ్లు పెడుతూ ఈ వేసవికాలంలో ఈ చెట్టుకి కూడా నీళ్లు పెట్టడం జరిగిందండి. అంతే ఆకు దూసిన తర్వాత చెట్టుకి వెంటనే నీళ్లు పెట్టడం వల్ల ఆకొచ్చింది గానీ మొగ్గ రాలేదండి. అర్థమైంది గదా! అందుకని ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఈ వీడియో గనక మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అస్సలు మర్చిపోవద్దండి. మళ్ళీ కొత్త వీడియోతో మీతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉంటాను.